ఓకే, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ ప్రైస్, ఓకే, డబ్ల్యూవిఎస్ మనకి ఉపయోగపడే మాస్టర్ డేటాస్ ఇవన్నీ కూడా మీకు రానున్న రోజుల్లో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మాస్టర్ డేటాస్ అంటారు. సో ఎవరైనా సరే మిమ్మల్ని మాస్టర్ డేటా అంటే ఏంటి సో అని బేసిక్గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు సో మాస్టర్ డేటా అంటే ఇది. ఓకే, అంటే మాస్టర్ డేటా అంటే జిఎల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వెండార్ అంటే వెండార్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే వెండార్ అడ్రస్, స్ట్రీట్, పోస్టల్ కోడ్, వెండార్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, సో ఇవంతా కూడా మాస్టర్ డేటా అంటాం. మ్యూట్లో పెట్టాలి. సో జాయిన్ అయిన వెంటనే మ్యూట్లో పెట్టాలండి అందరూ కూడా. ఓకే, జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నిటిని మాస్టర్ డేటా అంటారు. సో ఇక్కడ వరకు మనకి ఫైనాన్స్ సంబంధించింది మాస్టర్ డేటా. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఏమైతే ఉన్నాయో ఇది ఫైనాన్స్ సంబంధించింది. సో కంప్లీట్ గా ఇది ఫైనాన్స్ సంబంధించింది. ఓకే, అండ్ కింద కనపడేవి ఏమైతే ఉన్నాయో అవి ఎస్ఏపి సిఓకి సంబంధించింది. ఇది ఒకటి మాత్రం ప్రాజెక్ట్ సిస్టమ్ సంబంధించింది అన్నమాట. ప్రాజెక్ట్ సిస్టమ్ లో వస్తుంది. ప్రాజెక్ట్ సిస్టమ్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది మనకి. ఓకే, సో ఈ డబ్ల్యూబిఎస్ అనేది ఓన్లీ ప్రాజెక్ట్ సిస్టమ్ లో వస్తుంది అన్నమాట. సో డబ్ల్యూబిఎస్ అనేది ప్రాజెక్ట్ సిస్టమ్ లో వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎస్ఏపిలో సో ఇవి మాస్టర్ డేటాస్ అన్నమాట. సో ఎవరైనా మాస్టర్ డేటా అంటే ఏంటి అని అడిగితే ఇవి. కస్టమర్ మాస్టర్ డేటా అంటే కస్టమర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, కస్టమర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలా మీకు రానున్న రోజుల్లో మనం ఈ మాస్టర్ డేటాస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం ఎస్ఏపిలో. ఓకే, తేజ, చైతన్య మీరు ఆ వీడియోని ఆఫ్ లో పెట్టుకోవాలి, సౌండ్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు రియల్ టైంలో సో ఈ మాస్టర్ డేటాస్ ని మీరు మీద వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మాస్టర్ డేటా ఎప్పుడు కూడా మనకి సో మాస్టర్ డేటా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రొడక్షన్ సిస్టమ్ అంటే డైరెక్ట్ గా ఇది ప్రొడక్షన్ సిస్టమ్ లో క్రియేట్ చేస్తారనమాట. సో ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మళ్ళీ చెప్తాను నేను. సో ఇది ఎండ్ యూజర్స్ లేదా ఎండిఎం టీం వాళ్ళు రియల్ టైంలో క్రియేట్ చేస్తారు. ఓకే, సో మాస్టర్ డేటా డైరెక్ట్ గా ప్రొడక్షన్ సిస్టమ్ లో క్రియేట్ చేస్తారు అండ్ ఎండ్ యూజర్స్ ఎండిఎం టీం వాళ్ళు మాస్టర్ డేటాని సో రియల్ టైంలో క్రియేట్ చేస్తారు. సో కాబట్టి మనకి ఎస్ఏపి S/4HANAలో సో మాస్టర్ డేటా కూడా మన క్రియేషన్ అనేది కూడా ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను మనం ఎస్ఏపిలో మనకి మాస్టర్ డేటాని ఓకే క్రియేట్ చేయాలంటే S/4HANA ఓకే సో ఫ్యూరీ యాప్స్ లో క్రియేట్ చేస్తారు. ఓకే, మాస్టర్ డేటాని మనం ఎస్ఏపిలో ఫ్యూరీ యాప్స్ లో క్రియేట్ చేస్తారండి. ఓకే, సో మీకు ఇక్కడ పాస్వర్డ్ ఒక్క నిమిషం. సో మాస్టర్ డేటాని ఎప్పుడు కూడా ఫ్యూరీ యాప్స్ లో క్రియేట్ చేస్తారు. ఓకే, సో మీకు ఫ్యూరీ యాప్స్ లాంచ్ ప్యాడ్ ఇస్తారు కదా, సో ఇందులోకి వెళ్ళాలన్నమాట. సో ఇందులోకి వెళ్ళి మీరు సో మీ యూజర్ ఐడి ఇవ్వాలి. ఏమంటుంది లాగాన్ కుకీ రిపీట్ లాగాన్ అంట. ఓకే, ఒకసారి లాగిన్ అవుదాం. సో ఇవన్నీ ఫ్యూరీ యాప్స్ లోనే చేస్తారు. మీకు ట్రాన్సాక్షన్ అంటే యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఫ్యూరీ యాప్స్ లో చేస్తారండి. సో ఇవి రియల్ టైంలో మాస్టర్ డేటా వచ్చేటప్పటికి మీకు బిజినెస్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మాస్టర్ డేటా టీం వాళ్ళు క్రియేట్ చేయొచ్చు అనమాట.
సో అప్పుడు ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ లాగిన్ ప్యాడ్లోకి మనం జాయిన్ అవ్వాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సర్వర్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా సర్వర్ తీసుకోండి అని. ఓకే, సో ఇమీడియట్గా సర్వర్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా చార్ట్లో పెడుతున్నాను. ఓకే, ప్రతి ఇన్ఫర్మేషన్ చార్ట్లో ఉంటుంది మీకు. సర్వర్ డీటెయిల్స్ వెంటనే కాంటాక్ట్ అవ్వండి. S/4HANA సర్వర్ తీసుకోండి ఇమీడియట్గా. ఓకే, సో మనకి ఏంటంటే ఎస్ఏపిలో ఇదంతా కూడా మెల్లగా ఇది ఇక్కడ ఏంటంటే కొంచెం టైం డిలే ఉంది. సో లోడింగ్, ఎందుకంటే యాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ డిలీట్ చేపిస్తాను మెల్లగా. సో మనకి ఏంటంటే సో ఈ యాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మెల్లగా వస్తుంది, చూపిస్తాను. ఈ లోపల మనకి ఏంటంటే మాస్టర్ డేటా అంటే ఏంటో చూడండి. సో మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, అలాగే కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ఓకే, అలాగే ప్రాఫిట్ సెంటర్, అలాగే ఇంటర్నల్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా మనకి సో రానున్న రోజుల్లో మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, ఇది సిఓకి సంబంధించింది. ఇక్కడ నుంచి అన్ని కూడా సిఓ మోడల్. ఇవన్నీ కూడా సిఓకి సంబంధించిన మాడ్యూల్స్ అండి. ఓకే, ఓపెన్ అవడానికి టైం పడేటట్టు. ఓకే, ఇవన్నీ కూడా సిఓకి సంబంధించింది. రేపు పొద్దున్న మనకి సో రియల్ టైంలో మీరు మాస్టర్ డేటా అంటే ఒక ఐడియా వచ్చింది. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ ఓపెన్ ఐటమ్స్. ఓపెన్ ఐటమ్ అంటే క్లియర్ కానివి అని అర్థం. జిఎల్ ఓపెన్ ఐటమ్స్, ఓకే, జిఎల్ క్లియర్డ్ ఐటమ్స్, అలాగే సో జిఎల్ బ్యాలెన్సెస్, అలాగే మనకి వెండర్ ఓపెన్ ఐటమ్స్, అలాగే వెండర్ క్లియర్ ఐటమ్స్, ఓకే, అలాగే మనకి వెండర్ బ్యాలెన్సెస్, అలాగే కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, కస్టమర్ క్లియర్డ్ ఐటమ్స్, అలాగే కస్టమర్ బ్యాలెన్సెస్. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ రిలేటెడ్ అనమాట. ఓకే, ట్రాన్సాక్షనల్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. సో అసెట్ అక్విజిషన్స్, అసెట్ కొనుగోలు ఉంటాయి, అసెట్ అక్విజిషన్స్, అసెట్ సంబంధించిన అక్విజిషన్స్, అసెట్ రిటైర్మెంట్స్, అలాగే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేయటం, ఓకే, మనీతో మెజర్మెంట్ చేయగలిగేది అన్ని కూడా ట్రాన్సాక్షన్ అంటే. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనీతో మెజర్మెంట్ చేయగలిగేది అన్ని కూడా ట్రాన్సాక్షన్ అంటారు. ట్రాన్సాక్షన్ అంటే సో మనీతో మెజర్మెంట్ చేయగలిగేది. సో మనీతో మెజర్మెంట్ చేయగలిగేది ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్. ఓకే, సో డెబిట్ క్రెడిట్స్ ఉన్నాయంటే ట్రాన్సాక్షన్. సో మనకి డెబిట్ క్రెడిట్ వచ్చిందంటే ట్రాన్సాక్షనే కదా, అంతేనా కదా? ఓకే, సో కాబట్టి ట్రాన్సాక్షనల్ డేటా అంటే బేసిక్గా మనకి వచ్చేది ఇవి ట్రాన్సాక్షనల్ జిఎల్ ఓపెన్ ఐటమ్స్, జిఎల్ క్లియర్డ్ ఐటమ్స్, బ్యాలెన్సెస్, వెండర్ ఓపెన్ ఐటమ్స్, కస్టమర్ రిలేటెడ్, అసెట్ సంబంధించినవి, రిటైర్మెంట్స్, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనీతో మెజర్మెంట్ చేసి మాక్సిమం చెప్తున్నాను నేను ట్రాన్సాక్షనల్ డేటాస్ అంటే ఏంటి అన్నది. ఇవన్నీ కూడా మీకు ట్రాన్సాక్షనల్ డేటానే. అంటే రియల్ టైంలో రానున్న రోజుల్లో వీటి గురించి మీకు ఉంటుంది అనమాట మొత్తం. ఓకే, కాబట్టి మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి. ఓకే, అలాగే మనకి సో బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఇది చాలా స్లో ఉంది నెట్ ఇది. సో బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? సో బిజినెస్ ప్రాసెస్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, complete information about company activities.
సో కంప్లీట్ గా కంపెనీకి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో మనకి బిజినెస్ ప్రాసెస్ అంటాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా గ్లాన్స్ ఇస్తాను బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటన్నది. అండ్ కీప్ యువర్ ఆడియో మ్యూట్. చాలా మంది ఆడియోని మ్యూట్ లో పెడతలేదు. సో తేజ, చైతన్య, సో మీరు ఆఫ్ లో పెట్టుకోవాలి, నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఓకే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీ యాక్టివిటీస్ అంటే కంపెనీలో జరిగే సో P2P ప్రాసెస్ ఏంటి, అలాగే కంపెనీలో ఉండే OTC ప్రాసెస్ ఏంటి, అలాగే జనరల్ గా R2R ప్రాసెస్ ఏంటి. ఓకే, సో అలాగే రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి. ఓకే, సో ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కంప్లీట్ గా కంపెనీలో ఏం కొంటారు, ఏం అమ్ముతారు, అలా కొనేటప్పుడు ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఎవరెవరు అప్రూవల్స్ తీసుకోవాలి. ఓకే, అలాగే అమ్మేటప్పుడు బేసిక్ గా మనం ఏ బేస్ మీద అమ్ముతాం, ఓకే ఏ మెటీరియల్స్ కొంటాం, ఏ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, అండ్ మనకి జనరల్ గా సో ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషనల్ యూనిట్స్ అన్నమాట. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే సో ఓవరాల్ గా మనకి సో కంపెనీలో మనకి ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే ఏం చెప్తామండి. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే బేసిక్ గా మనకి ఎన్ని ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, టోటల్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి. సో హౌ మెనీ కంపెనీ కోడ్స్, ఓకే హౌ మెనీ కంపెనీ కోడ్స్, టోటల్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనకి బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఫంక్షన్స్ ఏమున్నాయి మనకి, ఫంక్షనల్ ఏరియాస్ అంటే సో డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, అలాగే మన దగ్గర మాస్టర్ డేటా ఏముంది. మాస్టర్ డేటా అంటే ఏంటి, పైన చెప్పా కదా. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఏముంది. ఓకే, సో అండ్ కంపెనీలో అప్రూవల్ వర్క్ ఫ్లో ప్రాసెస్ ఏంటి, వర్క్ ఫ్లో ప్రాసెస్ అంటే అప్రూవల్ ప్రాసెస్. సో కంపెనీలో అప్రూవల్ ప్రాసెస్ అన్నమాట. అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత అప్రూవల్ చేయాలి, అలాగే ఇన్వాయిస్ క్రియేట్ చేసిన తర్వాత అప్రూవల్ చేయాలి, పేమెంట్ చేసిన అప్రూవల్స్ ఉంటాయి, మేనేజర్ అప్రూవల్స్ ఉంటాయి. ఓకే, సో అప్రూవల్స్ ఏంటి, ఓకే అప్రూవల్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఇది ఎలా డిజైన్ చేశారు. ఓకే, అలాగే ఇంకా మనకి సెగ్మెంట్స్ ఏమున్నాయి. సెగ్మెంట్స్ అంటే ఏంటండి, ప్రోడక్ట్స్ సెగ్మెంట్స్ ఏమున్నాయి, అలాగే మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి. ఓకే, పర్చేసింగ్ గ్రూప్స్ ఏమున్నాయి, అలాగే సేల్స్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమున్నాయి, అలాగే మనకి డివిజన్స్ ఏమున్నాయి. ఓకే, సేల్స్ ఏరియా ఏముంది. ఓకే, అలాగే షిప్పింగ్ పాయింట్స్ ఏమున్నాయి. ఓకే, అలాగే కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ సిస్టమ్ ఏంటి, అంటే ఏ ట్యాక్స్ అప్లై అవుతుంది. సో ఎక్సెట్రా. ఓకే, కంపెనీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఎలా ఇంపోజ్ చేస్తుంది కస్టమర్కి, ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్ట్రా చార్జెస్. ఇప్పుడు కస్టమర్కి డబ్బులు కట్టకపోతే ఎక్స్ట్రా చార్జెస్ వేస్తాం కదా. అలాగే మనకి పేమెంట్ సైకిల్ ఏంటి, ఓకే పేమెంట్ చేసే సైకిల్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో కంపెనీలో యూజ్ చేసే బ్యాంక్స్ ఏంటి, సో ఎక్సెట్రా ఇదంతా కూడా బిజినెస్ ప్రాసెస్ లో కవర్ అవుతుంది అన్నమాట. అర్థమైందా, ఇవన్నీ కూడా సో బిజినెస్ ప్రాసెస్ అంటారు ఇట్లా. సో యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్, so we should aware the master data, what kind of master data we have and what kind of transactional data is there. Okay, at the same time we should aware
ద బేసిక్ బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి, కంపెనీకి సంబంధించిన రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీస్ ఏంటి, ఓకే, కంపెనీకి సంబంధించిన రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, కంపెనీలో రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, అండ్ ఎక్స్పెండిచర్ ఏ ఏరియాస్ మీద మనం పే చేస్తాం, వెండర్ పేమెంట్స్, కస్టమర్ పేమెంట్స్, సాలరీస్ పేమెంట్స్, ఇలా ఎక్స్టర్నల్ పేమెంట్స్ ఏమున్నాయి, ఓకే, అండ్ ఏ కైండ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఓకే, మనం పర్చేజ్ ఆర్డర్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం, అది ఎంఎం వాళ్ళు క్రియేట్ చేస్తారు, అయినా ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ ఇదంతా. ఓకే, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడమే బిజినెస్ ప్రాసెస్. సో రేపొద్దున ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లోకి వెళ్తున్నావు అంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు గ్యాదర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్. సో బిజినెస్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే నీకు వీటి గురించి మొత్తం క్లయింట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నీ చేతిలో ఉండాలి. సో అప్పుడే నువ్వు ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. అండ్ నాలెడ్జ్ ఉండాలి, ఈ యాక్టివిటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఈ బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. P2P అంటే ప్రొక్యూర్ టు పే అన్నాం. ఓటీసీ P2P అంటే ఏంటి, ప్రొక్యూర్ టు పే. P2P అంటే ప్రొక్యూర్ టు పే. ఓటీసీ అంటే ఏంటి, ఆర్డర్ టు క్యాష్. అలాగే R2R అంటే ఏంటి, రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, అంటే కంపెనీలో మెటీరియల్ కొన్న కాడి నుంచి పేమెంట్ చేసే దాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం P2P అంటాం. సో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో ఎవరి దగ్గర నుంచి వస్తుంది, మహేష్ చెక్ చేసుకోమా. ఓకే, సో మనకి P2P అంటే ప్రొక్యూర్ టు పే, అంటే పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ జరిగేదాకా ప్రాసెస్ ఏదైతే ఉందో అది P2P అంటాం. సో ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్, అంటే ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మనం, అంటే కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మన కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏమంటాం మనం, ఓటీసీ అంటాం. రికార్డ్ టు రిపోర్ట్ అంటే మనం, సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఎస్ఐపిలో బుక్ చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం, లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, తర్వాత ఫైనల్గా రిపోర్టింగ్ ఇస్తాం. అంటే మనం ట్రాన్సాక్షన్ బుకింగ్ దగ్గర నుంచి ఓకే రిపోర్టింగ్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏమంటాం, R2R అంటాం. సో రికన్సిలేషన్స్ మనకి చాలా రికన్సిలేషన్స్ ఉంటాయండి కంపెనీలో. సో వెండర్ రికన్సిలేషన్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ రికన్సిలేషన్ ఉంటుంది. ఓకే, అలాగే బ్యాంక్ రికన్సిలేషన్ అంటాం, జనరల్ గా వెండర్ రికన్సిలేషన్, కస్టమర్ రికన్సిలేషన్, పేయబుల్స్ రికన్సిలేషన్స్, రిసీవబుల్స్ రికన్సిలేషన్స్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జనరల్ ఎండ్ యూజర్స్ యాక్టివిటీస్ అన్నమాట. సో కంపెనీలో మొత్తం టోటల్ గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అన్నమాట. అలాగే సెగ్మెంట్స్, ఎన్ని ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే సెగ్మెంట్స్ మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. అలాగే పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఏపిలో ఏంటంటే ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా త్రూ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది అన్నమాట. ఎస్ఏపిలో ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా సో పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది అన్నమాట. ఏమైనా కొనాలి అంటే ఎస్ఐపిలో పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటాం. సో పర్చేజింగ్ గ్రూప్ అంటే, సో కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్చేజింగ్ గ్రూప్ అంటారు. సో అంటే బయ్యర్స్ సింపుల్గా చెప్పాలంటే. సో మెటీరియల్ ఎవరైతే కొంటారో మన తరపు నుంచి కొనేవాళ్ళు ఉంటారు కదా, మెటీరియల్స్ కొనేవాళ్ళు, కంపెనీలో పర్చేజింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో కొంటారు కదా, వాళ్ళని బయ్యర్స్ అంటాం. అలాగే సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఐపిలో సేల్స్ చేయాలి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తాం అనమాట. కొనాలంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా, కొనే వాళ్ళని ఏమంటాం, పర్చేసింగ్ గ్రూప్ అంటాం. ఎస్ఐపిలో సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, సేల్స్ ఆర్గనైజేషన్ అంటే సేల్స్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎస్ఐపిలో త్రూ సేల్స్ ద్వారా జరుగుతాయి, సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతాయి. ఎంటైర్ సేల్స్ రిలేటెడ్ activities will done through sales organization. అర్థమైందా? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే అని ఎలా అమ్ముతాం, డిస్ట్రిబ్యూట్ అంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వయా ఎలా డైరెక్ట్ సేల్సా, షోరూంలో అమ్ముతావా, ఓకే ఎలా అమ్ముతావు, అమ్మే విధానం ఫ్యాక్టరీ దగ్గర అమ్ముతావా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తావు, కస్టమర్కి
ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డివిజన్స్ అంటే ఇప్పుడు బైక్స్, కార్స్, ప్రోడక్ట్స్ లాంటివి కూడా. ఓకే, సేల్స్ ఏరియా అంటే మనకి సేల్స్ చేసే ప్లేస్ అనమాట. షిప్పింగ్ పాయింట్, ఎక్కడి నుంచి గూడ్స్ డెలివరీ చేస్తాం. కంపెనీలో ట్యాక్స్ సిస్టమ్ అంటే జిఎస్టీ, వ్యాట్, ఓకే, అలాగే మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్, ఇవన్నీ కంపెనీలో ట్యాక్స్ పడుతూ ఉంటాయి, దానికి సంబంధించింది. అండ్ మనం చేసే ప్రోడక్ట్స్ మీద, అంటే మనం కొనే ప్రోడక్ట్స్ మీద, అమ్మే ప్రోడక్ట్స్ మీద ఏ కైండ్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది అనే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. సో మన డిపార్ట్మెంట్స్, ఫంక్షనల్ ఏరియాస్ అంటే డిపార్ట్మెంట్స్ అంటే ఏమేమి ఎక్స్పెండిచర్ అవుతుంది, ఈచ్ డిపార్ట్మెంట్కి ఏమేమి ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మాస్టర్ డేటా అంటే ఇదిగో చెప్పాను ఇవన్నీ. ట్రాన్సాక్షనల్ డేటా ఇవి. సో వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకే, వీటి మీద దీన్నే మనం బిజినెస్, మన దగ్గర ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, పేమెంట్ సైకిల్ అంటే ఎప్పుడెప్పుడు పేమెంట్ చేస్తాం, మన మంత్లీ పేమెంట్సా, వెండర్కి వీక్లీ పేమెంట్సా, సో ఆ డేట్ ఏంటి, ఇంట్రెస్ట్, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రాకపోతే మనకి ఎంత ఇంట్రెస్ట్ వేస్తాం, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఇంపోజ్ చేస్తాం. అలాగే వర్క్ ఫ్లో అంటే కంపెనీలో జరిగే అప్రూవల్ ప్రాసెస్, ఇన్వాయిస్ అప్రూవ్ అయిన తర్వాత పేమెంట్ అవుతుంది. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత సో మనం అప్రూవ్ తీసుకుంటారు ఇన్వాయిస్, అలా మనకి. సో ఇలా మనకి అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది, ప్రతిదానికి రియల్ టైంలో అప్రూవల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి బిజినెస్ ప్రాసెస్ లో పార్ట్ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటో తెలిసింది కదా. ఓకే, సో రేపు పొద్దున మీరు ఎస్ఏపిలో ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మీకు బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, అంటే ఈ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ ఆల్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉంటే నువ్వు ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ చేయగలదు. సో ఈ ఆల్ ఏరియాస్ మీద నీకు నాలెడ్జ్ ఉంటే ఎస్ఏపిలో నువ్వు ఇంప్లిమెంటేషన్ అనేది చేయగలుగుతావండి. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఓపెన్ అయింది. ఇది టైం టేకింగ్ అన్నమాట, దీన్ని సెటప్ చేయించాలి. ఈ జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే మనం ఇదిగో జర్నల్ ఎంట్రీస్ లో క్లిక్ చేస్తే జర్నల్ ఎంట్రీస్ వస్తాయి మనకి. సో బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవి ఫ్యూరీ యాప్స్ అని చెప్పినాం మనం. సో ఇవి టైల్స్ అంటారని చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, చూసుకోండి. ఓకే, జర్నల్ ఎంట్రీస్ ఇక్కడ మాస్టర్ డేటా అని కనబడుతుందా, మాస్టర్ డేటా, జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ దేనికి సంబంధించి పోస్ట్ చేస్తే ఎస్ఐపిలో ట్రాన్సాక్షనల్ అంటే ఏంటిది, అసెట్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, అకౌంట్స్ పేయబుల్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, రిసీవబుల్స్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, జిఎల్ సంబంధించిన